హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజేఎం ఛానల్. ఈరోజు వీడియోలో మనం కేసీఆర్ గారు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో స్థానిక సంస్థల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగినది. ఏమన్నారు అనంటే, స్థానిక సంస్థల్లో అరాచకాలను ఉపేక్షించబోము, పన్ను వసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తామని, వచ్చినటువంటి పన్నుల యొక్క సొమ్ముతో అద్దాల లాంటి గ్రామాలను నిర్మిస్తామని చెప్పడం జరిగినది. బడ్జెట్లో ఈ స్థానిక సంస్థలకు 40,000 కోట్ల నిధులు కేటాయించాము కాబట్టి కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగినది. స్థానిక సంస్థల యొక్క విధులను ఎవరైనా విస్మరించినట్లయితే కఠినంగా ఉంటామని హెచ్చరించడం జరిగినది. పన్నుల బకాయిల కోసం, అంటే ఇంటి పన్ను కానివ్వండి, ఇంకా ఏవైనా పన్నులు కానివ్వండి, అటువంటి బకాయిల కోసం ఇక ముందు నోటీసులు ఇచ్చేటటువంటి దుస్థితిని రానివ్వబోమని చెప్పడం జరిగింది. అంటే ఏ నెల యొక్క పన్ను ఆ నెలలోనే వసూలు చేయాలని ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది. వచ్చేటటువంటి 4 నెలల్లో ఇంటి పన్నులకు సంబంధించినటువంటి మొత్తం డేటాను సవరించేసి ఇంటి పన్నును ఎంత తీసుకోవాలి ఏంది అనేది మొత్తం డిసైడ్ చేసేసి పన్నులను 100కు 100% పన్ను వసూలు చేస్తామని చెప్పడం జరిగినది. ఈ పన్నుల వసూల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో రోడ్లు, వీధి దీపాలను ఏర్పాటు చేసి అనాది కాలంలోనే తెలంగాణ గ్రామాలను అద్దాలలాగా తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగినది. ఒక్క నెల కూడా విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉండనీయబోమని, బకాయి ఉంటే తప్పకుండా కట్టిస్తామని, అది పంచాయతీల బాధ్యత అని చెప్పడం జరిగినది. ఎందుకన్నారు ఈ మాట అంటే, విద్యుత్ సంస్థలకు గ్రామ పంచాయతీలు కానివ్వండి, స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, ఈ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు విద్యుత్ సంస్థలకు దాదాపు రూపాయలు 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయని ఈ విద్యుత్ సంస్థలు ప్రతిరోజు ప్రభుత్వానికి లేఖ రాస్తున్నాయి. కాబట్టి ఇక ఇటువంటి దుస్థితి రావద్దు మనకు, కాబట్టి ఖచ్చితంగా వన్ టైం పేమెంటే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విధంగా వన్ టైం పేమెంట్ చేయాలంటే మరి పన్నుల వసూలు కఠినంగా ఉండాలి. కాబట్టి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగినది. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా వచ్చేటటువంటి ఈ నల్లాలకు మీటర్లు పెడతామని, వినియోగదారులు నెల బిల్లులు చెల్లించాలని చెప్పడం జరిగినది. ఇకపై రోడ్లపై చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా అని కూడా చెప్పడం జరిగినది. సో ఈ విధంగా ప్రభుత్వము పంచాయతీరాజ్ చట్టాన్ని కానివ్వండి, మున్సిపల్ చట్టాలను కానివ్వండి కఠినంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. చెప్పలేం, మున్సిపల్ చట్టాన్ని కూడా సవరించేటటువంటి అవకాశం ఉన్నది. జూన్లోపు మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి సో ఆ చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఇది ఈ రోజటి అప్డేట్. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.